వినాయక చవితి సందర్భంగా మక్తల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్. రేపు జరగబోయే వినాయక చవితిని పురస్కరించుకొని నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని వినాయక నిమజ్జన శోభయాత్ర రూట్ మ్యాప్ మరియు మినీ ట్యాంక్ బండ్ దగ్గర భద్రతా ఏర్పాట్లను నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ పరిశీలించారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ మక్తల్ పట్టణంలో పోలీసు రెవెన్యూ అధికారుల సంయుక్తంగా గణేష్ రూట్ మార్గాన్ని పరిశీలించారు. అనంతరం మక్తల్ మినీ ట్యాంక్ బండ్ ను పరిశీలించి వినాయక నిమజ్జన సమయంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ వినాయక చవితిని పురస్కరించుకొని ప్రభుత్వంలోని అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తామని, అదేవిధంగా వర్షాకాలం ఉన్నందున వినాయక మండపాల దగ్గర విద్యుత్ వైర్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని, మండపాల వద్ద రాత్రిపూట వాలంటీర్లని నియమించాలని, ముఖ్యంగా 11 రోజుల తర్వాత జరగబోయే నిమజ్జన కార్యక్రమంలో పోలీస్ శాఖ తరపున పకడ్బందీ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ చంద్రశేఖర్, ఎస్బీసీఐ రామ్లాల్, ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మక్తల్ ప్రాంతంలో ఉన్న రాబోయే వినాయక్ సెలబ్రేషన్ సందర్భంగా ఏమేమి ఏర్పాట్లు ఉన్నాయి అది పరిశీలన చేయడం జరిగింది. మొత్తం మనకి రూట్ ప్రొసెషన్ అట్లాగే స్థాపన తర్వాత స్టేజ్ ఎక్కడ ఏర్పాటు చేస్తారు, రూట్లో ముద్దలు కానీ తర్వాత ఎలక్ట్రికల్ వైర్స్ కానీ ఏమేమి ఉన్నాయో అది చూడడం జరిగింది. లాస్ట్లో వచ్చేసరికి ఇక్కడ నిమజ్జనం ప్లేస్లో కూడా అందరూ వీసాక్ వాళ్ళు చూశారు ఏమేమి కావాలి. ఇక్కడ ఇల్యూమినేషన్ కానీ తర్వాత ప్రాపర్ రోడ్ కానీ ట్రైన్ వ్యవస్థ కానీ అన్నీ ఏర్పాటు జరుగుతుంది. సో అందరూ అన్ని శాఖ వాళ్ళు వివిధ శాఖ వాళ్ళు ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అది అప్పటి వరకు అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో కూడా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పరంగా డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి అన్ని ప్రత్యేకమైన నియమబంధ ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. సో నా తరఫు నుంచి అందరి యువకాలది తర్వాత ఆర్గనైజర్స్ అందరి నుంచి కోరేది ఒకటే, ఇప్పుడు పండాల్లో ఉన్న ఇప్పుడు చాలా వర్షాకాలం కూడా ఉంది కాబట్టి ఎలక్ట్రికల్ వైర్స్ అవన్నీ ప్రాపర్ ఇన్సులేటెడ్ చూసుకోండి. అట్లాగే ప్రతి పండాల్లో దీపక్ ఉంటుంది కాబట్టి అది కూడా ప్రాపర్ కాషన్ పెట్టి ప్రాపర్ అది ఇటుకలు పెట్టేసి చుట్టూ ఇటుకలు పెట్టేసి రాత్రి టైంలో కూడా ఎవరైనా ఒకరు ఆర్గనైజర్ పట్టుకుంటే బాగుంటుంది అని నా తరఫు నుంచి అందరికీ రిక్వెస్ట్. ఈ పండుగ చాలా ఘనంగా ప్రశాంతంగా జరిగే మనం ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ.